గగన్ చేతుల మీదుగా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయించాలని భూమి అనుకుంటుంది. ఇక అలా అనుకుని శోభచంద్ర ఫోటో దగ్గరకు వచ్చి శోభచంద్రతో మాట్లాడుతూ, అమ్మ, గగన్ బావ చేతుల మీదుగా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయిస్తే అంతా మంచి జరుగుతుందని నా నమ్మకం అమ్మ. ఇప్పటి వరకు గగన్ బావ ఎన్నో మంచి పనులు చేశాడు. అటువంటి దేవుడైన గగన్ బావ చేత ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయిస్తే అంతా మంచి జరుగుతుందని నా నమ్మకం. నీ ఆశీర్వాదం కూడా అందుకు నాకు కావాలమ్మా. బావకి ఈ విషయం చెబితే బావ ఒప్పుకుంటాడో లేదో తెలీదు. బావ ఒప్పుకునేలాగా నువ్వే చేయాలి అని చెప్పి భూమి శోభచంద్ర ఫోటోకి దండం పెట్టుకుంటూ వేడుకుంటూ ఉంటే అప్పుడే శోభచంద్ర ఫోటో మీద నుండి ఒక పువ్వు కింద పడిపోతుంది. ఇక దాంతో శోభచంద్ర ఆశీర్వాదం దక్కినట్టుగా భూమి ఆనందపడిపోతూ, చాలా థ్యాంక్స్ అమ్మా, ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడే నేను బావకి ఫోన్ చేస్తాను, తన చేతుల మీదుగానే ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవ్వాలని అడుగుతాను అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ లాన్లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ చేస్తూ ఉండడంతో గగన్ ముందుగా ఇరిటేట్ అవుతూ, అసలు ఈ భూమి నాకెందుకు ఫోన్ చేస్తుంది అని చెప్పి, హలో, ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అంటూ ఉంటాడు. అలా గగన్ సీరియస్గా మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు భూమి, బావా ప్లీజ్ బావా ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, ఏంటో త్వరగా చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, ఏం లేదు బావా, నీ చేతుల మీదుగా డాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయించాలని నేను అనుకుంటున్నాను, ప్లీజ్ బావా ఒప్పుకో బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్, నేను నా చేతులతో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలా, అందుకు ఇంకెవరినైనా చూసుకో, ఐ కాంట్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అలా గగన్ ఫోన్ పెట్టేయబోతూ ఉంటే, బావా బావా ప్లీజ్ బావా, ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే నేను అసలు ఇన్స్టిట్యూటే ఓపెన్ చేయను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ శారద మాటల్ని గుర్తు చేసుకుంటాడు. రే గగన్, నీ వల్ల ఎంతోమంది పేద పిల్లలకు మంచి జరుగుతుందిరా, ప్లీజ్ రా భూమితో కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకోరా అని శారద గగన్కి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని, గగన్ సరే అయితే, కానీ రేపు అక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు, నీ వల్ల నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, లేదు బావా, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇబ్బంది పెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అలా అయితే అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో శారద కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది. రే గగన్, ఎవర్రా ఫోన్లో అని చెప్పి అంటూ ఉంటే, ఆ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంటి, భూమి ఫోన్ చేసిందా, దేని గురించిరా అని అంటూ ఉంటే, ఇంకేముంటుంది, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కోసమే, తన అవసరమైతే మాటలు కలపడం, ఇంటికి వచ్చి కలుపుకోపోవడం ఆ భూమికి అలవాటే కదా, ఇప్పుడు కూడా నాతో తనకి అవసరం పడింది, అందుకే నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి ఫోన్ చేసి ఏం చెప్పిందిరా అని శారద అంటూ ఉంటే అప్పుడు గగన్, రేపు నా చేతులతో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలట అని అనగానే అప్పుడు శారద ఎంతగానో ఆనందపడిపోతూ, ఏంటి నీ చేతులతో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలని చెప్పిందా, నిజంగా అది చాలా మంచి నిర్ణయం రా, భూమి మనసులో నువ్వు ఇంకా ఉన్నావు, అందుకే నీ చేతుల మీదుగా ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటుంది అని శారద వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటే, అమ్మ ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు, భూమి ఇప్పటికే మనతో ఎన్నో ఆటలు ఆడింది, తనకు కావాల్సినప్పుడు దగ్గర అవ్వడం, ఆ తర్వాత గుండెల మీద తన్ని దూరం అవ్వడం ఆ భూమికి అలవాటే కదా, ఈసారి మాత్రం తన మాయ మాటలకి నేనేమీ మోసపోదలుచుకోవడం లేదు, నువ్వు చెప్పావు కదా పేద విద్యార్థులకు మన వల్ల అన్యాయం జరగకూడదని, ఆ మాట కోసమే నేను నా చేతులతో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పి గగన్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. మరోపక్క భూమి గగన్ని తన చేతులతో ఓపెనింగ్కి ఒప్పించడం ఇదంతా కూడా అపూర్వ వినేస్తుంది. ఓ అయితే ఈ భూమి రేపు ఆ గగన్ గడి చేతుల మీదుగా డాన్స్ అకాడమీ ఓపెన్ చేయించాలని ప్లాన్ చేస్తుందా, ఇప్పుడు నేను అసలైన ఆట మొదలు పెడతాను, బావని విషయం గురించి మరింత రెచ్చగొట్టి భూమి మీద కోపం వచ్చేలాగా ఉసిగొలుపుతాను అని చెప్పి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా, అసలు భూమి ఏం చేస్తుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, ఒక పక్క నీ మాట వింటున్నానని అంటుంది, మరో పక్క ఆ గగన్ గడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తుంది, తను ఏం చేస్తుందో తనకైనా అర్థం అవుతుందో లేదో అని అపూర్వ అంటూ ఉంటే, ఏం జరిగింది అపూర్వ, ఎందుకు తన గురించి ఇప్పుడు అలా మాట్లాడుతున్నావని అంటూ ఉంటే, గగన్తో కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడం వరకు బాగానే ఉంది, కానీ రేపు
వాడి చేతులతోనే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయిస్తుందట. ఇప్పుడే ఆ గగన్ గడికి ఫోన్ చేసి భూమి బతిమలాడుతూ ఉంటే విన్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇలా వాడెవరితోనో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయిస్తే చూసే నలుగురు ఏమనుకుంటారు బావా, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా డాన్స్ ఇన్స్టిట్యూట్కి కావాల్సిన డబ్బులన్నీ సమకూర్చేది నువ్వు, కానీ పేరు ప్రతిష్టలు వచ్చేది మాత్రం ఆ గగన్ గడికి. ఇదంతా కూడా నాకు నచ్చడం లేదు అని అపూర్వ అంటూ ఉంటే శరత్చంద్ర ఆవేశంగా భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, ఏంటమ్మా ఇది, రేపు ఇన్స్టిట్యూట్ని గగన్ చేతుల మీదుగా ఓపెన్ చేయించబోతున్నావట కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును నాన్న, బావ చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తే అంత మంచి జరుగుతుందని నా నమ్మకం. ప్లీజ్ నాన్న, దయచేసి నా కోరికను కాదనకండి అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర అది కాదమ్మా అని చెప్పబోతూ ఉంటే, నాన్న ప్లీజ్ నాన్న, మీకు ఇచ్చిన మాట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా, ఈ ఒక్క విషయంలో అయినా నా ఇష్టాన్ని కాదనకండి ప్లీజ్ అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే డాన్స్ అకాడమీ ఓపెనింగ్ అవ్వడంతో భూమి అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర, మీరా, ఇంట్లో వాళ్ళెవరూ కూడా రెడీ అవ్వకపోవడంతో ఇదేంటి ఈరోజు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా, మీరెవరూ రెడీ అవ్వడం లేదేంటి అని అంటూ ఉంటే, మేమెందుకులేమ్మా, ఆ గగన్ గారి చేతుల మీదుగా అటు కదా ఓపెనింగ్ జరిగేది, మరక్కడికి మేమెందుకు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది. నానా ఏంటి నాన్న మీరు కూడా రెడీ అవ్వకుండా ఇలా ఉన్నారు అని అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, నేనెందుకులేమ్మా, అక్కడికి వచ్చిన దగ్గర నుండి వాడిని చూసిన దగ్గర నుండి నాకు ఏదో ఒకటి అనాలనిపిస్తుంది, అనవసరంగా గొడవలవుతాయి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, అమ్మ ఆశయాన్ని నెరవేర్చేటప్పుడు మీరు కూడా పక్కనే ఉండాలి, ప్లీజ్ రండి నాన్న అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, సరే అమ్మా, నేను నీ కోసం వస్తాను, నువ్వు ముందు వెళ్ళు, అక్కడ ఏర్పాట్లు చూసుకో, నేను తర్వాత వస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. సరే నాన్న, కానీ రాకుండా మాత్రం ఉండకండి అని చెప్పి భూమి ఒంటరిగా కార్లో ఇన్స్టిట్యూట్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ సాధనకు ఫోన్ చేసి, సాధన, ఆ భూమిని ఏదో చేస్తానన్నావు, మరి ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయావేంటి, నీకొక గుడ్ న్యూస్, అది ఒంటరిగా ఇన్స్టిట్యూట్కి బయలుదేరి వస్తుంది, దాన్ని ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి అపూర్వ చెప్పడంతో అప్పుడు దారిలో సాధన రౌడీలను ఏర్పాటు చేస్తుంది. భూమి ఒంటరిగా ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉండగా ఇకప్పుడు రౌడీలు కొంతమంది భూమిని కిడ్నాప్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. గగన్ ఇంట్లో రెడీ అవుతూ ఉండగా అప్పుడు గగన్కి అంతకు ముందు రోజు అపూర్వ, సాధన వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈరోజు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి భూమి వస్తుంది కాబట్టి ఎలాగైనా సరే ఆ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయకుండా ఉండాలని సాధన, అపూర్వ ఇద్దరూ కలిసి భూమి మీద అటాక్ ప్లాన్ చేయొచ్చు, ఎందుకైనా మంచిది భూమిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని గగన్ భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఎన్నిసార్లు కాల్ చేసినా భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకొని గగన్, పూర్ణి, శారద వాళ్ళతో, అమ్మ మీరు డైరెక్ట్గా అకాడమీ దగ్గరికి వచ్చేయండి, నేను కూడా అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి గగన్ వెంటనే కార్లో బయలుదేరుతూ చెర్రీకి ఫోన్ చేస్తాడు. అప్పుడు చెర్రీ, భూమి ఆల్రెడీ బయలుదేరిపోయి 1/2 అవర్ అవుతుంది, ఇంకా అకాడమీ దగ్గరికి రాలేదా, తను ఒంటరిగా బయలుదేరింది అని చెర్రీ చెప్పడంతో గగన్ భూమి కోసం వెతకడం మొదలు పెడతాడు. ఇక భూమి వచ్చే రూట్లో గగన్ వెతుకుతూ ఉండడంతో అక్కడ భూమి కార్ డ్రైవర్ని కొట్టి పడేసి రౌడీలు భూమిని లాక్కెళ్ళిపోవడంతో ఆ డ్రైవర్ జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతాడు. ఇక దాంతో గగన్ భూమిని రౌడీలు ఏ రూట్లో అయితే తీసుకువెళ్లారో ఆ రూట్లో వెళ్ళి రౌడీలందరినీ కూడా చితకొట్టి భూమిని కాపాడతాడు. ఇక దాంతో భూమి ఒక్కసారిగా గగన్ని హగ్ చేసుకుని, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, నువ్వే గనక ఈరోజు నన్ను కాపాడి ఉండకపోతే మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూమి మీద ఉండేదాన్ని కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్ ఒక్కసారిగా భూమిని దూరంగా నెట్టేస్తాడు. చూడు భూమి, అనవసరంగా నువ్వు హోప్స్ పెంచుకొని నన్ను కూడా హోప్స్ పెంచుకునేలాగా చేయకు, ప్రస్తుతానికి నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు, నిన్ను కాపాడింది నువ్వు నీ ఆశయాన్ని నెరవేర్చడం కోసం అని చెప్పి గగన్ భూమిని తీసుకొని అకాడమీ దగ్గరికి వస్తాడు. అప్పుడు గగన్ చేతుల మీదుగా భూమి అకాడమీ ఓపెన్ చేయిస్తుంది. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక అప్పుడు గగన్, భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను ఇక వెళ్ళిపోతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ప్లీజ్ బావా,
ఇప్పుడు పిల్లలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పర్ఫామ్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత వెళ్దు కానీ ప్లీజ్ అని చెప్పి భూమి గగన్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఉదయ్ కూడా వస్తాడు. ఉదయ్ గగన్ని గుర్తుపట్టి బ్రో మీరా అంటే భూమి ఎక్స్ లవర్ మీరా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. మీరు చాలా మంచివారు కదా, భూమికి మీకు అసలు బ్రేకప్ ఎందుకైంది, ఎలా అయింది అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటే అదంతా ఇప్పుడు అనవసరం లే ఉదయ్, చెప్పినా కూడా నీకు అర్థం కాదు, అది చాలా పెద్ద స్టోరీ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఉదయ్ భూమిని గగన్ని గమనిస్తూ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు చెర్రీ ఉదయ్తో హాయ్ బ్రో అని చెప్పి మాటలు కలుపుతూ ఉంటాడు. ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు, అన్నయ్యని భూమిని అలాగే చూస్తున్నావేంటి, వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉందేమోనని నీకు అనుమానంగా ఉంది కదా, నీ అనుమానం నిజమే, వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ అలాగే ఉంది. నిజం చెప్పాలంటే భూమికి ఈ పెళ్లి ఇష్టం లేదు. మావయ్య బలవంతంగా భూమిని పెళ్లికి ఒప్పించాడు. ఒకవేళ నువ్వు భూమిని పెళ్లి చేసుకున్నా కూడా భూమి నీతో సంతోషంగా ఉండదు, ఎందుకంటే తన మనసులో గగన్ అన్నయ్య ఉన్నాడని చెప్పి చెర్రీ చెప్పడంతో అప్పుడు ఉదయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లలందరూ కూడా ఒక్కొక్కరిగా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటారు. శరత్ చంద్ర, అపూర్వ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వస్తారు. ఇకప్పుడు భూమి కూడా స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఉంటుంది. భూమి అలా నాట్యం చేస్తూ ఉంటే గగన్ అలా మైమర్చిపోయి చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు శారద గగన్తో రే గగన్, భూమి ఎంతో చక్కగా నాట్యం చేస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా భూమి మీదున్న కోపాన్ని గుర్తు చేసుకొని అమ్మ అయినా తను ఎలా నాట్యం చేస్తే నాకెందుకమ్మా అని చెప్పి అంటూ ఉంటే రే గగన్, భూమి అంటే నీకు ఇంకా ప్రేమ ఉంది, అయినా సరే ఎందుకురా నీ మనసులో ఉన్న ప్రేమని ఇంకా దాచిపెడుతున్నావో, నేను చెప్తున్నాను కదా, భూమి ఆ రోజు పెళ్ళి ఆపేయడానికి ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, దయచేసి భూమిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా, భూమిని మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టు అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ తనిప్పుడు వేరే వాళ్ళకి కాబోయే భార్య, అటువంటి అమ్మాయి గురించి అలా మాట్లాడొద్దని చెప్పి గగన్ అంటూ ఇక అప్పుడే ఉదయ్ గగన్ దగ్గరికి వచ్చి లేదు బ్రో, ఎప్పటికైనా భూమి మీకే సొంతం అని చెప్పి అంటూ ఉంటాడు. భూమి మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తుంది, తను ఎందుకు పెళ్ళి ఆపేసిందో తెలియదు కానీ తన మనసులో ఇంకా మీరే ఉన్నారు. నేను ఈ ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను, భూమి నాకంటే మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తుంది, తన చూపుల్లో మీ మీదున్న ప్రేమ నాకు కనిపిస్తుంది అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.